కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో నూకాలమ్మ జాతర సందర్భంగా పూల గరగ సంబరం వైభవంగా జరిగింది. ఆదివారం నూకాలమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన పూల గరగ సంబరం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ గర్భగుడిలో పూల దొరకను గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆలయ ధర్మకర్తగా సేవలందిస్తున్న రామశెట్టి రామచంద్రరావు, మున్సబ్ కుటుంబ సభ్యులు కలిసి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం పూల గరగను వారి చేతులతో తలపై అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ డప్పుల మేళాలు, వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ప్రదర్శనలు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. తర్వాత గ్రామ వీధుల్లోనికి ప్రవేశించి వీధి వీధి తిరుగుతూ గరగ నృత్యాలతో భక్తులను అలరించారని అన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంబరాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించడం జరిగిందన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన పూల గరగ ప్రదర్శనలు రాత్రి 10 గంటల వరకు గ్రామ వీధుల్లో కొనసాగాయని తెలిపారు. అనంతరం గరగలను తిరిగి ఆలయ గర్భగుడిలోకి తీసుకువచ్చి సాంప్రదాయ పూజల మధ్య సేద తీర్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఇల్లప్పారావు, ఉత్తరకంజరం మంది. నేను సుబ్రహ్మణ్య సరఫరాజ్ చైర్మన్. ఇలాగా నేను పత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామం. అయితే ఉత్తరకంచి గ్రామంలో నూకల తల్లి జాతర అంటే చాలా సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిపిస్తాం. అలాగే ఈరోజు పూలగరగ సంబరం తల్లి నూకలమ్మ తల్లి పూలగరగ సంబరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రేపు 17వ తారీఖు నైటు, 18వ తారీఖు నైటు 2 రోజులు కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, పోరాటం, ఇతర కార్యక్రమాలు, శక్త్యాసాలు, అన్ని కార్యక్రమాలతో నూకల తల్లి జాతర జరిపించడానికి గ్రామ కమిటీ మరియు గ్రామ పెద్దలందరూ కూడా నిశ్చయించినారు. చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఉత్తరకంచి నూకాలమ్మ తల్లి అంటే తల్లి జాతర అంటే చాలా ఫేమస్గా జరుగుతుంది. చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడ జనం వచ్చి అందరూ కూడా జయప్రదం చేస్తారు. అదేవిధంగా ఇలాంటి నూకల తల్లి జాతరలో ఈ నూకల తల్లి జాతర అనంతరం కూడా తల్లి గుడి కట్టడానికి అందరూ కూడా మీటింగ్ వేసి నిశ్చయించుకొని తల్లి గుడి కట్టడానికి సిద్ధపరిచాం. పత్తిపాడు ఎమ్మెల్యే చచ్చిబాబు రాజా గారు నూకల తల్లి గుడిని మొత్తం 20 లక్షలు శాంక్షన్ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం జాతర అన్ని అయిన తర్వాత నూకల తల్లి గుడి కట్టడం కూడా సంకల్పం వచ్చింది. నూకల తల్లి దయ వల్ల ఆ గుడి అన్ని కూడా సక్రమంగా జరిపించుకొని నూకల తల్లి అందరిని కూడా చల్లగా కాపాడని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి నూకల తల్లి జాతర మరియు గుడి కట్టడం నిమిత్తం అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి నేను ఉత్తరకంచి గ్రామం తరపున నేను అందరికీ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను.